హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి లెహెంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజెస్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి బ్యాక్ ఓపెన్, అలానే ఇంకొకటి ఫ్రంట్ మొత్తం ప్రిన్స్ కట్ లాగా వస్తుంది, ఓపెన్ వస్తుంది ఫ్రంట్ హుక్స్. ఇంకొకటి వచ్చేసి షేప్ బెల్ట్ వస్తుంది, ప్రిన్స్ కట్ కటింగ్ వస్తుంది. ఇలా 3 టైప్స్ అండి. ఇందులో పార్ట్ 1 ఇది బ్లౌజ్ అయితే కనుక. ఇది కటింగ్ వీడియో చివరి దాకా మిస్ కాకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి లెహంగా బ్లౌజు. ఇది 30 ఇంచుల నడుము కొలతతో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ కోసం ఇలా ముందుగా మడత కోసం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ కాదు, 5 ఇంచెస్ లాగా. అలానే ఎల్బో హ్యాండ్ కూడా కాదండి, 10 ఇంచెస్ లాగా. ఇది వచ్చేసి మనకి బొమ్మలు వచ్చినాయి కదండి బ్లౌజ్ క్లాత్కి, లెహంగాకి. అందుకోసమని అది ఎంత పొడవు ఉన్నాయో అంతవరకు తీసుకొని ఇలా 7.5 ఇంచులు అయితే కనుక పెట్టమన్నారు. చేతి పొడవు 7.5, అలానే చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచులు. అదేవిధంగా చంక లూజ్ వచ్చేసి 17 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, చంక డౌన్ 3 ఇంచులకి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక పెట్టుకున్నాను. చేతి పార్ట్ కోసం ఇలా 3 ఇంచుల దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచు ముందర భాగం ముడతలు రాకుండా ఉండటం కోసం చంక లోతు అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. 2 వైపులా కలిపి ఉండేలాగా, బ్యాక్ హుక్స్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉండేలాగా వేరే వైపుకి పెట్టుకుంటాను. ముందుగా వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. నేను ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు కలుపుకుంటున్నాను, 14.5 పెట్టుకున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు, చంక డౌన్ వచ్చి 6 ఇంచులకి. ఇలా అయితే కనుక ముందుగా షోల్డరు, చంక, బ్లౌజ్ పొడవు అనేది ఈ 3 చూసుకొని చంక రౌండ్ కోసం 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్తో ఈ విధంగా చంక భాగం అనేది మార్క్ చేసుకున్నాను. మనకి బాడీ టోటల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచులు, అలానే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు 36 ఇంచులని 4 భాగాలు చేసుకొని 9 ఇంచులకి ఇలా పెట్టుకున్నాను. దానికి 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక ఇలా పెట్టుకొని 30 ఇంచులు నడుము లూజ్ కదండి, దాన్ని 4 భాగాలు చేస్తే 7.5 ఇంచులకి 1 ఇంచు డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ చేసుకొని, షోల్డరు మనం 11 ఇంచులు పెట్టుకున్నాం కదండి, దానికోసం వచ్చేసి షోల్డరు 3 ఇంచులకి పెట్టుకుంటున్నాను. అదేవిధంగా నెక్ భాగం వచ్చేసి 2.5 ఇంచులు, బ్యాక్ నెక్ 10.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులకి ఇలా నేను చూసుకొని నెక్ అయితే కనుక కటింగ్ అనేది చేయట్లేదు. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ ముందుగా కటింగ్, ఈ పార్ట్ ఇది మార్కింగ్ చేశాను నెక్ తీయకుండా. ఇలా అయితే కనుక షోల్డరు, చంక కటింగ్ అనేది ఇలా చేసుకుంటున్నాను. ఇదే పార్ట్ని ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ ఇలా అంచులు బ్యాక్ ఓపెన్కి వచ్చేలాగా క్లాత్ వేసి, ఏదైతే ముందుగా పార్ట్ కటింగ్ చేసామో దానిని ఇలా అయితే కనుక వేసి షోల్డరు అలానే చంక కటింగ్ అయితే చేస్తున్నాను. సైడ్స్ వచ్చేసి ఒక్క 1/2 ఇంచ్ మాత్రం, కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ లాగా తగ్గించి అయితే కనుక ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కి కుట్లు వస్తాయి కదండి, అక్కడ 1 ఇంచ్ వరకు పోతుంది. అందుకని ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. చెస్ట్ పార్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ డౌన్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు నార్మల్గా ఉన్న వాళ్ళైతే కనుక సమానంగా ఇట్లా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అట్లానే పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్ నెక్ వచ్చేసి 10.5 ఇంచులు. ఇలా రౌండ్ యూ షేప్ అనేది నేను షోల్డర్ 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడికి 10.5 నెక్ డౌన్ అనేది ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేస్తున్నాను.
అలానే ఫ్రంట్ 7 ఇంచులకి స్క్వేర్ బాక్స్ లాగా ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ యూ షేప్ అనేది, అలానే బస్ట్ పార్ట్ వచ్చేసి 10 ఇంచులు, ఉక్సులు పట్టి వైపు నుంచి 3.5 ఇంచులు, కింద ఉక్సులు పట్టి వైపు నడుము దగ్గర మళ్ళీ 3.5 ఇంచులు, చంకడవున 5.5 దగ్గర నుంచి ఇలా ప్రిన్స్ కట్ మార్క్ అనేది ఇలా ఒకటి వేసుకొని 1/2 ఇంచు ముందర వైపుకి, ఇటువైపుకి వచ్చేసి 1 ఇంచు డాట్ కోసం ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏదైతే 7.5 ఇంచులు నడుము లూజ్ 30 ఇంచులకి రావాలి కదా, అది ఒకసారి వచ్చిందా లేదో చూసుకొని ఈ డాట్ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కనుక ఇలా కటింగ్ చేసుకోవాలి. చంక దగ్గర కొంచెం కటింగ్ చేస్తే బుస్క అనేది ఉండదు, ఫిట్టింగ్గా అయితే కనుక ఉంటుంది. అందుకోసం 1/2 ఇంచు మాత్రమే చంక డాట్ దగ్గర అనేది ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్ ప్రిన్స్ కట్ అయితే కటింగ్ ఇలా అయింది. బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ ముందుగానే కటింగ్ చేసుకున్నాం కదండి. ఇది లెహంగాకి క్లాత్ అన్నమాట. ఇలా బొమ్మలు వచ్చినాయి అని చెప్పాను కదా, ఇది వచ్చేసి అంతవరకు హ్యాండ్ పార్ట్ అనేది ఇలా తీసేసుకున్నాను. మళ్ళీ ఏదైతే క్లాత్ ఉందో దాన్ని ఫ్రంట్ పార్ట్ ఇలా ముందుగా తీసుకుంటున్నాను. ఇది లెహంగా అని చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బొమ్మలు అలా నిలబడి ఉండేలాగా కనపడేలాగా ఉండటం కోసం అనేది ముందుగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే పై క్లాత్ ఎప్పుడూ కూడా తీసుకుంటే మనం లైనింగ్ అతికేటప్పుడు తర్వాత కటింగ్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఆ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక లైనింగ్ అతికేటప్పుడు నీట్గా ఫినిషింగ్ ఉంటుందని ఇలా కొంచెంగా అయితే ఎక్కువగానే తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఏదైనా కానీ మనం బొమ్మలు అనేది మాత్రం చూసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు అనేది పైకి నిలబడి ఉన్నాయా ఎలా ఉన్నాయా అనేది చూసుకొని ముందుగానే జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి. లేకపోతే కొన్ని బ్లౌజ్ వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అలాంటి క్లాత్స్ కూడా మనకు దొరకవు కాబట్టి ముందుగానే డిజైన్ అనేది చూసుకొని కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే 30 సైజెస్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ రౌండ్ యూ షేప్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చంక లూజు దగ్గర వచ్చేసి 36 ఇంచులు మొత్తం రౌండ్, అలానే నడుము రౌండ్ వచ్చేసి 30 ఇంచులు, చేతి లూజు 11. ఇదండి కటింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్